అంటే కొంచెంలో తెలిసిపోతుంది, చాలు. ఈ చిన్న స్ట్రోక్ చెప్తుంది, కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. సో దీంట్లో పరిణితి, తర్వాత పుస్తక రచనలో కొంత పరిణితి, తర్వాత ఒక పక్క హార్మనీ. అలాగని దేని నుంచి పారిపోలే. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నేను కారు వేసుకుని పోయి మా నాయనమ్మ కంట్రోల్ బియ్యం తీసుకొని వస్తానంటే సంసారమే. కానీ ఏదైనా ఒకటే పట్టుకోండి, నాలుగిట్లో ఇవన్నీ ఒకటే కాబట్టి నీకు షేక్ హ్యాండ్ ఇస్తే మొత్తాన్ని పట్టుకుంటు కదా, అట్లా చెట్టు కాండ నూపితే మొత్తం కదులుతుంది. అన్నిట్లో ఉన్నది ఒకటే, అది పట్టుకోవడానికి చాలా ఏళ్ళు పట్టిందని చెప్తున్నాను. ఈ ప్రపంచంలో అందరు పనిచేసే పద్ధతికి ఇప్పుడు నేను చేస్తున్న పద్ధతికి ఏమీ సంబంధం లేదు. చాలామంది వయలినిస్టులు ఉన్నారు, ఆ వయలినిస్టులు నేను ఒకటి కాదు. వాళ్ళు సక్సెస్ కోసము, పేరు ప్రఖ్యాతుల కోసం, ఉపాధి కోసం వయలిన్ పట్టుకున్నారా, నేను ఊరికే పట్టుకున్నాను. చాలా కరేజ్ కావాలి. సో ఇదొక చిన్న అన్వేషణ జరిగింది. ఇక్కడితో ఆగదు, నేను ఇంకా చాలా అడాప్ట్ చేసుకుంటా. నాకు మస్తు టైం ఉంది. నాకు చాలా ఏళ్ల క్రితమే తెలిసింది డబ్బు అనేది చాలా చిన్న విషయం, సమయమే అత్యంత కీలకమైంది. నేను డబ్బు సంపాదించకపోయినా సమయాన్ని మాత్రం ఎవ్వరికి ఇవ్వను. మరి ఏం చేస్తావు అంటే తిని పడుకుంటా. ఐ వేస్ట్ మై టైం, దట్ ఈస్ మై లగ్జరీ. నాకు అదే దట్స్ వాట్. అంటే ఐ డోంట్ ఈవెన్ కేర్. ఇప్పుడు ఉదాహరణకి ఎవడు అంబానీ అంటే డబ్బును కేర్ చేయని వాడు, అంతే కదా. టైం అంటే సమయాన్ని కేర్ చేయి. ఇది బంద్ చేయి బిట్ట, బంద్ చేయి, వద్దు. అంటే ఇప్పుడు ఈ అవగాహన నా దగ్గర రూపాయలు అయినప్పుడు విషయం చెప్తున్నాడు. ఇప్పుడు వచ్చిన అవగాహన కాదు ఇది. 2009లో ఉన్న బైక్ కూడా దొంగలు ఎత్తుకపోయడం వల్ల అసలు పూర్తి జీరో. అక్కడ నేను అర్థం చేసుకున్న విషయాలు నేను ఇప్పుడు నీతో చెప్తున్నాను. అప్పుడు నాకు అర్థమైంది, పని చేయక తప్పదు, మనుషులతో ఉండక తప్పదు. ఎక్కడికి పారిపోయినా మనుషులు ఉంటారు. నీకు విషయం అర్థం కాకపోతే, ఉదాహరణకి ఇక్కడ ఒకటి సైకిల్ దొక్కి కింద పడ్డాడంట. ఇక్కడ బాగాలేదని చెప్పి జమ్మూ కాశ్మీర్లో అక్కడ పడ్డాడు. మళ్ళీ అక్కడి నుంచి గుజరాత్కి వెళ్ళి అక్కడ పడ్డాడు. వాడు నేర్చుకోవాల్సిన సైకిల్ సరిగ్గా, ఊర్లు మారిస్తే కుదరదు. అట్లా మన లైఫ్ అర్థం కాకుండా మనం ఎక్కడ పోయినా ఖచ్చితంగా మనం హర్ట్ అవ్వడం. అంటే వాడు ఆ మిస్అండర్స్టాండింగ్, ఊరు బాగాలేదేమో, ఈ రోడ్లు బాగాలేదేమో అని మనం మారుస్తూ ఉంటాం. అట్లా కాకుండా నీకు సరిగ్గా విషయం అర్థమైతే నువ్వు ఎక్కడ దొక్కొచ్చు. సో సార్వజనీనమైన ఒక జవాబు కోసం వెతికితే చాలా పుస్తకాల్లో కాకుండా నాలోనే పలికిన జవాబులు అన్నట్టు ఇవి. అందుకే ఇప్పుడు నేను అథారిటీ ఏమి కాదు. ఉదాహరణకి చాగంటి గారు చెప్తే భగవద్గీతను ప్రమాణంగా, వేదన ప్రమాణంగా చెప్తాను. నేను ఏది ప్రమాణంగా చెప్తున్నా? ఎగ్జిస్టెన్షియల్ నియమాన్ని ప్రమాణంగా చేసుకొని చెప్తున్నా. నాకు ఒక ఫ్లవర్ ప్రమాణం, సూర్యుడు ప్రమాణం, వర్షం ప్రమాణం, గాలి ప్రమాణం. నాకు ఎరుక అంటే నాకు వర్షం ప్రమాణం, అందరి మీద సమానంగా పడ్డట్టు. అట్లా నా చూపు పడితే ఎరుక. సమశ్రద్ధ అంటే వర్షం పడ్డట్టు, సూర్యకాంతి పడ్డట్టు నీ యొక్క క్యూరియాసిటీ కానీ, ఇంట్రెస్ట్ కానీ, డివోషన్ కానీ అన్ని ఒక మీద పడుతుందా? ఇది నేను టెస్ట్, ఇది నాకు పుస్తకాల్లో దొరకలే. నేను పిచ్చివాడిలాగా ట్రైడ్ అండ్ టెస్టెడ్. ఇది ఎవరికి చెప్పేవాడిని కాదు. ఎందుకంటే నేను ఏం చెప్తున్నానో ఎవరికి అర్థం. ఇప్పుడు ఉన్నంత కొహెరెన్స్ లేదు నాకు. ఒకప్పుడు నేను ఏదేందో చెప్పి ఇది కాదు నేను చెప్పేదని పారిపోతుంటే. అట్లా జరిగింది చాలాసార్లు, 100 సార్లు జరిగింది. ఓవరాల్గా నాకు అర్థమైందంటే, ఒక పర్పస్ కోసం చేసింది ఏదైనా స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. ఇఫ్ దేర్ ఈజ్ ఎ పర్పస్, దేర్ ఈజ్ ఎ రీజన్. ఏ రీజన్ అయితే కారణమైందో ఒక పనికి, ఆ రీజన్ ఎండ్ అవ్వగానే ఆ పని ఆగిపోతుంది. ఈ ప్రకృతి స్వయం అకారణం. ప్రకృతిలో ఉన్న మనిషి, ఆ మనిషి క్రియేట్ చేస్తున్న ప్రతి పనికి కారణం ఉంది. రాజమౌళి అంత పెద్ద ఈవెంట్ కారణం ఉంది, పెద్ద హిట్ కావాలి. ప్రియాంక చోప్రాని తీసుకున్నాడా తెలియదు, తీసుకోవడానికి కారణం ఉంది, బిజినెస్ అవుతుంది. ఆమె ఎందుకు ఒప్పుకుంది? రాజమౌళి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనే కారణం ఉంది. జనాలు ఎందుకు వచ్చారు? నాకేదో వస్తున్నా, ఒక రీజన్స్ ఉంది. కానీ ప్రతిరోజు సూర్యుడు ఎందుకు వస్తున్నాడు? ఆ కారణం. సూర్యకాంతి పడితే ఒక మొగ్గ ఎందుకు వికసిస్తుంది? ఆ కారణం. దే ఆర్ నాట్ బ్లాజమింగ్ సెల్ఫీస్ తీసుకుంటారనో, లేకపోతే మీడియాలో వస్తానో, అలా జరగట్లే. అక్కడ నిలబెట్టిన నా వర్క్ని ఇప్పుడు అంతే నేను చేస్తున్నది.
ఇది నిరంతర స్ఫురణ. ఇది ఇప్పుడు స్ఫురణ కూడా కాదు నా జీవన విధానం, కానీ ఇది నాకు స్ఫురణ కలిగినప్పుడు అసలు మొత్తం ప్రపంచం అంతా నా అవగాహనకు పూర్తి అగెనిస్ట్గా ఉన్నది ఈనాటికి. మరి నాలాంటి వాడు నాకు దొరకలే. ఏదైనా పని చేస్తే ఎగ్జిస్టెన్షియల్గా పని చేస్తున్నా నేను. ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నా, అందరూ అనుకుంటున్నారు అందరిలాంటి యూట్యూబ్ ఛానల్ కాదు నాది. దానికి పర్పసే లేదు. రోజు సూర్యుడు వచ్చినట్టు నేను వీడియో పెడతా అంతే. దానికి చూడు ఆమెకి ఇచ్చిన ఏమైనా కెమెరా విన్నా, లేకపోతే ఆమె ఎక్స్పర్టా, లేకపోతే ఆమె నన్ను ఎట్లా తీస్తుంది, నా జెస్చర్స్ని క్యాప్చర్ చేస్తుందా, అవేం పట్టించుకొని తీస్తుంది. అది నాకు చాలా సంతోషం. ఆ సంశయం లేని కదలికని నేను ఆస్వాదిస్తాను. ఎందుకంటే నేచర్ అట్లా పనిచేస్తుంది. ఫ్లవర్ ఒక నది ప్రవహించినట్టు. ఇప్పుడు ఈ చిన్న విషయం అర్థం కావడం చాలా ఏళ్ళు పట్టింది మిత్రమా. ఎందుకంటే మనకు చెప్పేవాడు ఎవరు లేడు, మనం అనుకున్నట్టుగా ప్రపంచం లేదు. రెండవది, నేను ఒక బుద్ధుని లాంటి స్థితి, అంటే ఒక రాజు ఉండింటినేమో తక్కువ అర్థం చేసుకునే అవకాశం వస్తుంది. నా దగ్గర తినడానికి తిండి లేదు, ఇట్లా ప్రపంచం లాగుతుంది, ఇట్లా ఇది కాదేమో అన్న విషయం నాకు తెలుస్తుంది. మిగతా మిత్రులు ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు, ఈనాటికి అర్థం కాదు. ఇప్పుడు నాకు తెలిసిన కొందరు ఫ్రెండ్స్ వివా గివా అని ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు అంటారు, నువ్వు అప్పుడు చెప్పేది ఇప్పుడు అర్థమవుతుందా మాకు అని నాకు చెప్తారు. అప్పుడు నేనేం చెప్పినా అని అడిగితే వాళ్ళు నాకు గుర్తు చేస్తారు. ఆ రోజు ఆబిడ్స్లో ఛాయ్ దగ్గర ఇట్లా నువ్వు బలంగా చెప్పినావు, ఒప్పుకోకపోతే ఫీల్ అయ్యి వెళ్ళిపోయినావు, ఇట్లాంటివన్నీ. అది చెప్పిందని నాకు గుర్తులేదు, బట్ దాని రిజల్ట్ నేను అనుభవిస్తున్నా. అదేంది, అసలు ఇక్కడ గొప్ప పంది లేదు, మామూలు పంది లేదు, అన్ని పందులు సమానం ఒకటి. రెండవది, ఇక్కడ సాధించడం కోసం ఏం చేసినా అది స్ట్రెస్ కారణం అవుతుంది. ఒకవేళ సాధించకపోతే ప్రాబ్లం అవుతుంది. అందుకని సాధించడము సాధించకపోవడము, జయము అపజయం పక్కన పెట్టి పని చేద్దాం. రెండవది, ఏదైనా ఒక పని ఎంచుకుంటే జీవితకాలం కొనసాగించే ఉద్దేశం ఉంటే ఎంచుకోవాలి. జీవితకాలం కొనసాగిస్తే అసలు ఈగో లేదు, స్ట్రెస్ లేదు, సక్సెస్ లేదు. ఇప్పుడు సక్సెస్ అనేది ఎండ్ అయినప్పుడు వచ్చే రిజల్టే. ఇప్పుడు షూటింగ్ 20,000 ఏళ్ళు నడుస్తుంది, 50 ఏళ్ళు నడుస్తుంది, 100 ఏళ్ళు నడుస్తుంది అనుకో, సక్సెస్ ఎక్కడిది? ఎండ్ అయినప్పుడే సక్సెస్ వస్తుంది. సక్సెస్ అనేది మనకి రిజిస్టర్ అవ్వాలంటే ఏదో ఎండ్ అవ్వాలి. నేను ఐఏఎస్ కొట్టాను అంటే ఎగ్జామ్ ఎండ్ అయింది, ఇంటర్వ్యూ ఎండ్ అయింది, అక్కడి నుంచి నీకు అట్లా కాకుండా ఇంటర్వ్యూ నడుస్తూనే ఉంది, 20 ఏళ్ళు అయింది అనుకో, దేర్ ఇస్ నో సక్సెస్. అందుకని లైఫ్కి ఎందుకు సక్సెస్ లేదంటే నాకు ఇట్లా అర్థమైంది. ఏదైతే నిరంతరం పని కొనసాగుతుందో అది ఎండ్ అవ్వడం లేదు. కాబట్టి సక్సెస్ అనేది లేదా ఫెయిల్యూర్ అనేది ఆప్షనే లేదు అక్కడ. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, ఇట్ ఈస్ జస్ట్ గోయింగ్ ఆన్ ఇన్ పర్పెచ్యువిటీ, ఇన్సెసెంట్గా పోతూ ఉంది అది. అట్లా పని చేద్దామని నాకు స్ఫురణ కలిగినప్పుడు ఇమ్మీడియట్గా నాకు జనాలు చెప్పింది ఏంటంటే, మరి బతకడం ఎట్లా అంటే, నాకు అది పెద్ద సమస్య కాదని నాకు తెలిసింది. ఏదేంది, సెక్యూరిటీ అనేది ఒక కారణం పక్కన పెడితే ఏ రోజు ఆ రోజు సంపాదించుకోవాలని నాకు స్పృహ కలిగింది. ఆ తర్వాత నేను పోర్ట్రేట్స్ వేయడం స్టార్ట్ చేసిన, రోడ్ల మీద కూర్చున్నా. ఇదంతా ఏదో ఇట్లా టాక్ చేస్తే బాగుంటుంది, మంచి ఇన్స్పైరింగ్స్ అట్లా అన్నది కాదు. నేను హాయిగా బతకడానికి నేను రకరకాల మార్గాలు అన్వేషించుకున్నంతే. ఇది యూట్యూబ్ ఉన్నా నా లైఫ్ ఇంతే, యూట్యూబ్ లేకపోయినా ఇంతే. అంటే దీనికి సంబంధమే లేదు. అందుకే ఆ కంటెంట్ లోపల ఏ యాడెడ్ ఫ్లేవర్స్ ఉండవు, ఒరిజినాలిటీ ఉంటుంది అంతే. ఒకవేళ యూట్యూబ్ అనేది లేదనుకో ఇట్లే మాట్లాడుకుంటాం. ఇట్ ఈస్ జస్ట్ గెట్టింగ్ రికార్డెడ్ బికాజ్ వీ హ్యావ్ టెక్నాలజీ. అదర్వైజ్ దానికోసం ప్రత్యేకంగా చేసేది ఏం లేదు. మళ్ళీ అది మనల్ని మనం మోసం చేసుకున్నట్టయితే. అట్లా రోజుకి ఆ రోజు 100 రూపాయలు ఆ రోజు కింద నేను 2003, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇన్ని సంవత్సరాలు కొనసాగించాను. అంటే ఒక 10 సంవత్సరాల స్ట్రెచ్. ఒక్కసారి మా ఫ్రెండ్స్ని చూస్తే వాళ్ళంతా పెళ్ళిళ్ళు చేసుకొని కార్లు కొనుక్కొని యాజ్ ఇఫ్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ అన్నట్టు కనిపించింది నాకు. ప్రపంచం అంతా మారిపోయింది. నేను ఒక్కడిని సేమ్ వర్క్ చేస్తున్నా 10 years నుంచి. అందరి దృష్టి ఏంటో తెలుసా, వీడు ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నాడు, అదే బిగ్ బజార్ కూర్చొని బొమ్మలు, బిగ్ బజార్ దగ్గర కూర్చొని బొమ్మలు వేస్తున్నాడు. కానీ నేను బిగ్ బజార్ దగ్గర బొమ్మలు వేస్తున్నా, కానీ ఫస్ట్ డే వేసిన పర్సన్ ఈ 9th year వేసిన పర్సన్ వేరే. ఐ వాజ్ ట్రెమెండస్లీ హ్యాపీ. చాలా బ్యూటిఫుల్గా నేను నా మైండ్ సెటిల్ అయింది. ఈ ప్రపంచంలో ఇంత గందరగోళం, ఆశ్చర్యపోతారు. కొన్ని 100 మంది జనాలు వచ్చిపోతారు కదా, నేను ఒక్కడిని కుర్చేసుకొని కాళ్ళ మీద కాలేసుకుని ఇట్లా కూర్చొని ప్రశాంతంగా 3 hours కూర్చుని, కస్టమర్ కోసం వెయిట్ చేయకుండా. నేను నిర్ణయించుకుని ఎవరిని అడగొద్దు, బొమ్మ వేయించుకోండి అని. అక్కడి నుంచి వచ్చింది సబ్స్క్రైబ్ చేయమని అడగను నేను. కామన్ సెన్స్ అది. ఆ గుంపులో ఎవడో నేను చూసి వచ్చాడు, ఏం చేస్తావు బాబు, ఎందుకు ఇక్కడ కూర్చున్నా అడిగితే నేను బొమ్మ వేస్తా. ఆ బొమ్మ వేస్తాను, నా బొమ్మ ఎంత తీసుకుంటావు అంటే, నీకు నచ్చితే ఎంతైనా 100 రూపాయలు
మరి నచ్చపోతే నీ ఇష్టం ఇయ్యకు. ఆ వచ్చిన 5 మందిలో ఒక 3 డ్రాప్ అయ్యేటోళ్ళు. ఈ ప్రశ్న ఏదేందో సోదిలాగా ఉందని. ఇప్పుడు కరేజ్ నోడు కూర్చున్నాడు. ఒక్కడు కూర్చున్నాడా ఇంకా ఆ రోజు పండగ స్టార్ట్. ఇంకా ఆ తర్వాత 3-4 అవర్స్ జనాలు వస్తూనే ఉంటారు, ఒకరి తర్వాత ఒకరు. నాకు కావాల్సిన 300-400 వచ్చేస్తాయి. మళ్ళీ సాటర్డే సండే వరకు ఏం పని చేసేవాడిని కాదు. ఇట్లా కొన్ని సంవత్సరాలు. ఈ అన్ని సంవత్సరాలు నేను చేసిందల్లా ఈ ప్రపంచంలో బతకడానికి డబ్బు కావాలి కాబట్టి ఆ మాత్రం పని చేసిన, లేకపోతే అది కూడా చేసేవాడిని కాదు. ఫస్ట్ సెటిల్ అవ్వాలి మనస్సు, ఏ అర్జడి లేకుండా, ఎవరి మీద ఏ ద్వేషం లేదు, వైమనస్యత లేదు, లోపట రభస లేదు. ఇదంతా ఈ ఖాళీ సమయం లోపట నేను హాయిగా వర్షంలో తడిచేవాడిని. అర్ధరాత్రులు వాకింగ్ పోతుంటే నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. తోట రమేష్ గడవాడు, రాజు అని, ఆర్ఎస్ఎస్ రాజు అని. దే ఆర్ ఆల్వేస్ రెడీ. మన్యంకొండ బయటకు పోదామా అంటే 2 గంటలకు కానీ పదన్నా పోదాంపా. అసలు ఎందుకు అర్ధరాత్రి అయింది బయటికి పోతే అసలు లేదు, అట్లా జస్ట్ వెళ్ళిపోదాం పదా. వెళ్ళిపోవడమే. ఎడిపోతున్నాం తెలియదు, ఊరికే అట్లా నడిచి అదేది మన ఎల్బీ స్టేడియం, ఆ ఎల్బీ స్టేడియం దగ్గర దాని స్టేడియం మీద పక్కన ఉండే ఫ్లైఓవర్ మీద ఇచ్చి అట్లా దిగితే ఎక్కడో ఒక మూలకు వచ్చిన టీ ఉంటే తాగి అక్కడ రోడ్డు మీద కాసేపు మాట్లాడుకొని ఎర్లీ మార్నింగ్ 5:30-6కి వచ్చి. ఇదేంది అగైనెస్ట్ సొసైటీ. ఇంకా చెప్పాలంటే ఎసెంట్రిక్, లేకపోతే ఏదో పేర్లు పెడతారు. అట్లా కాదు, కుక్క అట్లా బతుకుతుంది. తన నిద్ర సరిపోయింది, లేచింది అంతే. అట్లా ఉద్యోగం చేయొద్దని తెలిసింది నాకు. నేను ఇప్పుడు నా యొక్క స్థితిలో ఉండాలంటే ఉద్యోగం నాకు అడ్డంకి. ఆ 8 అవర్స్ కోసం మిగతా కొన్ని గంటలు నేను ప్లాన్ చేసుకోవాలి. ఈ 8 అవర్స్ తీసేస్తే దెర్ ఈజ్ నో ప్లాన్. నచ్చినప్పుడు తినొచ్చు, నచ్చినప్పుడు పడుకోవచ్చు. ఇది సమాజం అంగీకరించదా నాకు సంబంధం లేదు. నాకు హాయి ఉంది. రెండోది, నేనేం బ్యాడ్ పర్సన్ కాదు, ఎవరు జోబులు దొంగతనం చేస్తలేను, ఏం చేస్తలేను. ఐఎమ్ డీలింగ్ విత్ మై లైఫ్, అందుకని దెర్ ఈజ్ నో ప్రాబ్లం. అప్పుడు మ్యూజిక్ లేదు. ట్రై చేసిన వైలిన్ చేసిన డబ్బులు లేవు. ఒక మైకేల్ అని ఒక వ్యక్తి కలిస్తే వైలిన్ కొనుక్కోవాలి, 40,000 అవుతుంది. సెకండ్ హ్యాండ్ అయితే సెకండ్ హ్యాండ్ ఏమైనా ఎంత, థర్డ్ హ్యాండ్ 4th హ్యాండ్ అయితే అంత కాస్ట్ అవుతుంది, కొత్తది చీప్ వస్తుంది అన్నాడు ఆయన. ఈ నా కొడుకు నన్ను మోసం చేస్తున్నాను అనుకొని నేను నిజంగా ఇంటర్నెట్లో ఎంక్వైరీ చేస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒక 20 మంది వాడిన వైలిన్ ₹1,00,00,000 ఉంటుంది. నేను అనుకున్న ఈ వ్యక్తి అంటే చూడు మనం ఎంత అబద్ధాల మోసంలో బతుకుతామంటే, ఒక వ్యక్తి చెప్పి నువ్వు నమ్మమ్మను, వాడు ఎంత క్యాజువల్ చెప్పాడంటే ఒక 50-year-old వైలిన్ నీకు ఓకేనా అని అడిగాడు. 50-year-old వైలిన్ ఓకే సార్, ఎందుకంటే నా దగ్గర ఎక్కువ డబ్బులు. 50-year-old అంటే ఏందనుకున్నావు, 4-5 lakhs అవుతుంది అన్నాడు. నేను అనుకున్నా ఇతను చెవులో పూలు పెడతాడు. తర్వాత అతను బయటకు వస్తుంటే నువ్వు నమ్మలే కదా నేను చెప్పింది, ఇంటర్నెట్లో పోయి చూసుకోపో అన్నాడు. నేను తర్వాత ఇంటర్నెట్కి వచ్చి చూసిన. ఇప్పుడు చాలా వై ఆర్ ఓల్డ్ వైలిన్స్ సో ఎక్స్పెన్సివ్ చూడాలి. ఆ కాంటెక్స్ట్ ఉంది, ఎందుకు పాత వైలిన్స్ ఎక్కువ ధర. ద పీరియడ్ ఆఫ్ 1700 to 1725 నోన్ యాజ్ ఒక స్టాడ్వేరీ అనే గోల్డెన్ పీరియడ్. అక్కడ క్రియేట్ అయిన, అంటే ఒక వైలిన్ ట్రావెల్ చేస్తుంది, మనిషి ట్రావెల్ చేసినట్టు. అతను చెప్పాడు వైలిన్ అనేది ఒక సజీవ వస్తువయా, నువ్వు అట్లా లైట్గా తీసు, నువ్వు 5,000-6,000 పెట్టుకున్నావు అనుకో, యూ డోంట్ రెస్పెక్ట్ ఇట్. నా మాటిని 40,000 పెట్టి తీసుకో, నువ్వు దానికి మనిషి కంటే ఎక్కువ విలువ ఇస్తావు, అప్పుడే సంగీతం నేను పట్టుకుంటుంది. అప్పుడు ఆయన చెప్పింది నాకు ఎక్కలే, ఇప్పుడు తెలుస్తుంది హీజ్ రైట్. అంటే మీకు అనిపించిందా అది బిజినెస్ లేదా కొత్తదైనా మనకి ఒకటే ఉంటుంది, పాతదైనా ఒకటే? కానీ అతను ఏం చెప్పాడు, నీకు ఇష్టపడాలి వైలిన్ అంటే దానికి ధర పెట్టు అన్నాడు. అంతెందుకు తిరుపతి వెంకన్న స్వామి విగ్రహాన్ని ఇక్కడ పెట్టామనుకో మనం చూడం, బికాజ్ ఆఫ్ ద ప్రాసెస్. ఆ క్యూ అంత ఈజీ అయ్యేది. అంటే నీకు కొంచెం దాని పట్ల నీకు క్యూరియాసిటీ అవ్వాలంటే ఇప్పుడు నా మైండ్కి ఒకటే, వైలిన్ వచ్చిన వాడికి పాతదైనా కొత్తదైనా ఒకటే, రాని వాడికి వైలిన్లో తేడా ఉంటుంది, ఖచ్చితంగా తేడా ఉంటుంది. ఎనివే ఏదైనా అంటే మనం చెప్తే నమ్మలేదు, బట్ అట్లా రకరకాల వ్యక్తులు మన అజ్ఞానాన్ని మన స్టూపిడిటీని దూరం చేసిన వాళ్ళు ఉన్నారు. నేర్చుకోవచ్చు, కానీ అతను చెప్పింది కోర్. తర్వాత తెలిసింది అతను వన్ ఆఫ్ ద ఫేమస్ వయలినిస్ట్ ఇన్ ఇండియా. అతను ఫేమస్ వయలినిస్ట్ అక్రాస్ ద గ్లోబ్. హీ పర్ఫార్మ్డ్ విత్ దెమ్. వాళ్ళు ఏమంటారు దాన్ని,
ఎన్సెంబుల్ అని పిలుస్తారు, వాళ్ళతో పర్ఫామ్ చేశాడు. నేను తర్వాత తెలుసుకొని నాకు చాలా గౌరవం కలిగింది. అంటే ఆ వ్యక్తి ఎంత సాదాసీదాగా ఉన్నాడు. ఐ జస్ట్ కేమ్ టు నో దట్ హీ అరైవ్డ్ ఫ్రమ్ లండన్. ఒక పెద్ద ఎన్సెంబుల్లో హీ ప్లేడ్ వైలిన్. తెలుసు కదా వెస్టర్న్ ఎట్లా వాయిస్తారు అసలు ఆయన వాయిస్తుంటే చూస్తే నాకు ఇట్లా వచ్చేసింది. ఎందుకంటే అది హ్యూమన్లీ ఇంపాసిబుల్. అట్లా ఉంటే వాళ్ళ కార్డ్స్ కానీ అటు చాలా స్పీడ్గా వాయిస్తారు. తర్వాత ఇదేమో ఇట్లా వాయిస్ చాలా ఫాస్ట్గా వాయిస్తారు. అది నేను కళ్ళతో చూసిన నాకు అర్థమైంది, ఇది నిరంతర సాధన వల్ల వాళ్ళు ఈ అణుకు వచ్చింది. అసలు పక్కన నైబర్ కూడా తెలియదు అంత తోపని. సో మనకి ఏమి రాకపోయినా ఎంత ఈగో ఉంది అసలు. వీ హ్యావ్ నో ఐడియా వాట్ ఈజ్ లైఫ్, బట్ ఇట్లా వచ్చేస్తాం. అట్లా చాలామంది దేవదూతల్లాగా వచ్చి నా యొక్క మైండ్ని భూస్థాపితం చేసిన వాళ్ళు ఉన్నారు. నేను కంప్లీట్గా కొన్నిసార్లు అంటే కొన్ని సందర్భాల్లో ఒక రోడ్డు మీద ఒక డస్ట్బిన్ ఉంటుంది. ఇట్లా ఆ డస్ట్బిన్ ఎట్లా కూర్చుందో అట్లా కూర్చుని వెళ్ళి ఐఎమ్ జస్ట్ డస్ట్బిన్. ఈ అనంతమైన విశ్వంలో భూమి ఎంత పెద్ద ఉంది, దాంట్లో మన భారతదేశం ఎంత ఉంది, భారతదేశంలో తెలంగాణ ఎంత ఉంది, తెలంగాణ హైదరాబాద్ ఎంత ఉంది, హైదరాబాద్లో హ్యాబిట్స్ ఎంత ఉంది, హ్యాబిట్స్లో నువ్వు ఎంతున్నావు, నువ్వెంత, నువ్వు చేసేది ఎంత, నువ్వు సాధి నీ సోకాల్డ్ ఈగో అదొక్కటి పక్కన పెట్టినావు అనుకో, యూఆర్ అబ్సల్యూట్లీ ఓకే. అది తెలుస్తుంది, కానీ దానికి కావలసిన ఫిలసాఫికల్ ప్రాక్టికల్ బేస్ దొరకలేదు. నాకు విషయం అర్థమైంది. మనకు గైడ్ చేసేప్పుడు నేను ఎంక్వైరీ చేస్తుంది సాదాసీదా ఆధ్యాత్మిక విషయం. ఇప్పుడు ఏదైనా ఒక ఆశ్రమానికి వెళ్ళిపో, అది కోర్స్ చేసుకో, అది బాగుంటుంది, కొంచెం కుండలి. నాకు ఇది కాదు, కుండలి రైజ్ అవ్వకు, ఆధ్యాత్మికత కుండలి రైజ్ ఇంకేం సంబంధం. అసలు ఎన్ని అబద్ధాలు చెప్పారు తెలుసా స్పిరిచువాలిటీ, మూలాధార నుంచి సహస్రారం వైపు నువ్వు ఎక్కితే అంత అబద్ధం. అది రైట్ అబ్జర్వేషన్, రైట్ అండర్స్టాండింగ్, బాత్ ఖతం. ఇప్పుడు ఏ మూలాధారం యాక్టివేట్ అయితే తెలిసింది విషయం తాగొద్దని. జస్ట్ యూ హ్యావ్ రియలైజ్డ్, తాగితే చచ్చిపోతు, దట్స్ ఆల్. బంధం అనేది తప్పు అని తెలుసుకో, ఏది శాశ్వతం కాదని తెలుసుకో. ఆ చిన్న విషయం తెలుసుకోవాలంతే. అది తెలుసుకుని నిలబడదు కాబట్టి మనం సాధన చేస్తాం. ఆ తర్వాత ఇంకొక 2 నిమిషాలు చెప్తే అయిపోతుంది నేను చెప్పాలనుకున్నాను, అంటే ముగిస్తుంది దాన్ని. సో నాకు ఫస్ట్ నుంచి సింగింగ్ మీద ఇష్టం ఉంది. మా ఇంటి ఎదురుగా బ్రహ్మచారి ఉంటే వైలిన్ ముట్టుకోలేదు, కానీ ఆ ఇన్స్ట్రుమెంట్ నాకు ఎందుకు నచ్చేది, శబ్దం. తర్వాత హార్మోని గిర్మని తర్వాత సంగతి. పెయింటింగ్ కొంత క్యూరియాసిటీ ఉన్నది, రచన నా క్యూరియాసిటీ. రైటింగ్ లాగా కాదు, ఊరికే ఏదన్నా గోడ కనిపిస్తే రాయడం అట్లా సరదా ఉన్నది. నేను ఏవేవైతే తర్వాత వంట చేయడం నాకు ఇష్టం, చెత్త ఇష్టం నాకు. అంటే చెత్తలో నేను ప్రశాంతంగా ఉండడానికి ఇష్టపడతాను. అంటే నాకు ఇప్పుడు ఉదాహరణకి ఇల్లు ఉందనుకో, నేను ఆర్డర్ ఎంజాయ్ చేయను. నాకు ఆర్డర్ అంతా డెడ్ అనిపిస్తుంది, సిమెట్రీ శ్మశాన వాటికి లాగా ఉంటుంది ఆర్డర్. నాకు ఎప్పుడన్నా ఇది చూసావా బేటా, ఇది ఒక దేవుడికి హారతి ఇచ్చినప్పుడు అల్లరి చేస్తారు, అట్లా గంటలు కొడతారు, తర్వాత వాడు అరుస్తూ ఉంటాడు, తర్వాత వాడు హారతి తిప్పుతూ ఉంటాడు. ఒట్టి నాకు మస్తు నచ్చుతుంది అది. అంత డిస్టర్బెన్స్ లోపల నేను చాలా పీస్ఫుల్గా ఉండాలని నేను ట్రై చేసిన వాడిని. ప్రశాంతంగా ఉన్న చోట ప్రశాంతంగా ఉండడం పెద్ద విషయం కాదు. ఏది బాగాలేకపోయినా లైఫ్ బాగుండాలి. మనసు అనేది అసలు చెదరకూడదు. ఉదయం నిద్ర లేచినప్పుడు ఎట్లుందో రాత్రి వరకు అట్లనే ఈ ఆజన్మ పర్యంతము నీ మనసులో ఇలాంటి అలజడులు, అలాగనే డెడ్గా లేదు, సజీవంగా ఉంటూ నిశ్చలంగా ఉంది. ఈ చిన్న విషయం అర్థం కావడానికి ఎన్ని పిల్లి మొగ్గలు వేయాలో అన్ని పిల్లి మొగ్గలు వేసాను. కానీ ఆ చర్మస్థితిలో నాకు అనిపించింది, ఇది ప్రపంచానికి చెప్పాలి, ఇది ఒప్పించాలి, ఇది లైఫ్ కాదు. కొంచెం రాడికల్నెస్ వచ్చింది నాలో. ఆరాటాలు స్టార్ట్ అయింది. విషయం అర్థమైన తర్వాత కూడా చాలా ఆర్గ్యుమెంట్ మారుతుంటే, ఇది తప్పు, మీరు జీవిస్తూ ఉద్యోగం చేయకండి, మానేయండి, మీరు ఏం లేకున్నా బతకడం నేర్చుకునేట్లు నేను కొంచెం డిస్టర్బింగ్గా మాట్లాడడం మొదలుపెట్టినా. ఇక్కడ నేను బాగున్నా ఆ స్థితికి అందరు ఎందుకు వస్తారు? తర్వాత కొంత సెటిల్ డౌన్ అయ్యి, ఇది కాదు, నువ్వు జస్ట్ చెప్పు, వినాలనుకోకు, నువ్వు ఇంకోటి చెప్పను కూడా చెప్పకు,
చెప్పినా చెప్పుకోయినా మాటలు సెకండరీ. నువ్వు జస్ట్ ప్రశాంతంగా కనబడితే అది చాలు. ఇన్ని పనులు చేస్తూ ఒక వ్యక్తి హాయిగా ఉన్నాడు అనుకో, అది చాలా గొప్ప సందేశాన్ని ఇస్తుంది. నువ్వేం చెప్పక్కర్లే. జీవితాన్ని అర్థం చేసుకునేవాడు నీ మాటల వల్ల కాదు, నిన్ను చూసే గ్రాస్ప్ చేస్తాడు విషయాన్ని. యూ ఆర్ ద మెయిన్ సోర్స్ టు ఎక్స్ట్రాక్ట్, అంత తప్ప నీ మాటలు గారెడు ఎవరైనా చేయొచ్చు. ఏముంది ఇది ఎగ్జాక్ట్ నేను చెప్పినంత కాపీ కొట్టి బట్టి కొట్టి ఇంకోటి టాక్ చేసుకోవచ్చు. కానీ జీవన విధానం ఎట్లా కాపీ కొడతాం? ఆ స్టెబిలిటీని ఎట్లా కాపీ కొడతాం? ఇది ఎవడు కాపీ, సినిమా కథ కాదు, ఎవడో కాదు అంతే. అంటే ఇప్పుడు నాలాగా ఒకటి ఇమిటేట్ చేయడం అసాధ్యం. అట్లా నాకు 2014లో డబ్బు ఎర్న్ చేయడానికి నేను మార్గాలు అన్వేషించి స్టాండర్డ్ పట్టుకొని నేను సింప్లిఫికేషన్లోకి వచ్చేసిన. నాకు విషయం అర్థమైంది. దాని రిజల్ట్ నేను 2014లో మొట్టమొదటి చూడడం స్టార్ట్ అయింది. అంటే నాకు లైఫ్లో ఈజీగా డబ్బు రావడం ఎట్లా నేను తెలుసుకున్నాను. సమయాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవచ్చు, బుక్ రాయడం. ఆ తర్వాత బుక్ గురించి మళ్ళీ తాత్విక చింతన, దేనికి రాస్తున్నా వాళ్ళు తెలిసినా మళ్ళీ పుస్తకం పాయింట్ పేరు ప్రఖ్యాతుల కోసం రాస్తున్నా, ఎవరు చదవకపోయినా రాస్తానా, రాసిన తర్వాత రివైజ్ చేస్తానా, మళ్ళీ మార్చి రాస్తానా. నేను బుక్ రాసింది ఒక 20 ఏళ్ళ తర్వాత చదివితే అప్పటికంటే ఇప్పుడు బాగా రాస్తాను అనిపించిన విధంగా రాస్తున్నానా, నేను రాసింది పరమ సత్యం ఫైనలా, ఇట్లా రకరకాల విచారణ చేసి నేను నిర్ణయానికి వచ్చిన. ఎవరు చదివినా చదవకపోయినా జీవిత పర్యంతము పుస్తకం రాస్తాను. నా దగ్గర డబ్బు లేకపోతే ప్రింటింగ్కి ఒక బుక్ రాసి పక్కన పెడతాను, జిరాక్స్ తీసిస్తాను, నిజంగా చేస్తాను. ఇప్పుడు ఉంది కాబట్టి ప్రింట్ చేస్తున్నాను అంతే. నెక్స్ట్ డబ్బులే అనుకో, బుక్ రాయడం కోర్ ఆపడానికి వీల్లేదు. ఇప్పుడు ఏది ఉన్నా లేకున్నా శ్వాస నడుస్తున్నట్టు, ఏది ఉన్నా లేకున్నా ఆకలి నడుస్తున్నట్టు, ఏది ఉన్నా లేకున్నా పుస్తక రచన కొనసాగవలసింది. ఎగ్జాంపుల్, పుస్తక రచన ఒకటి ఎంచుకున్నది, ఆ తర్వాత వైలిన్ ఎంచుకున్నా. సంగీతం లైఫ్ అంతా, ఇది స్టేజ్ మీద పర్ఫామ్ చేయొచ్చు చేయకపోవచ్చు, బట్ ఐ ఆల్వేస్ పర్ఫామ్ ఆల్ ద టైం. అర్ధరాత్రి కూడా లేచి వచ్చి వాయించుకుని కాసేపు వెళ్ళిపోతాను నేను. ఇది నువ్వు పాటిందాం అనుకో, ఈ మధ్య నువ్వు పాటిందాం పెట్ట మలయాళం పాట, నాంతరం పిపి మరే ఉన్నాంతరం పిపీతర మొదలెల్ల పిపీతర ఓడి ఓడివా ఓడి ఓడివా నన్ను కదా. ఇదంతా ఇదేంది, ఆ పాట విన్నాం, విన్న తర్వాత దాన్ని ఇదంతా ఒక చిన్నపిల్లల వ్యవహారం ఇది. నేను ఎప్పుడు నీకు ఒకటి చదివి వినిపిస్తా. అంటే ఈ సోదంత ఎందుకు, జరాతృస్త బుక్ ఏది ఇది. ఇప్పుడు ఆ పేజ్ దొరకదో మధ్యాహ్నం జస్ట్ పడుకోనే ముందు ఇట్లా ఓపెన్ చేసిన ఒక పేజ్. అసలు నేను ఏదైతే అనుభవిస్తున్నానో ప్రొడక్ట్ చేసి భలే రాశాడని వెళ్ళిపోయాను అంతే. ఓవరాల్గా ఏంది, నౌ ఐఎమ్ లివింగ్ లైక్ ఏ స్మాల్ కిడ్. ఫిజికల్ రియాలిటీ ఈజ్ డిఫరెంట్. నేను ముసలి కావచ్చు, చెంపలు చుట్టపోవచ్చు, పళ్ళు ఊసిపోవచ్చు, అది ఎలాగో ప్రాసెస్ అది. కానీ మానసిక స్థితికి దాంతో సంబంధం లేదు. ఇది నేను రూఢిగా తెలుసుకున్నాను. నా మనసు అనుకుంటే శరీరంతో జతకూడి ఉంటుంది, లేదా శరీరంతో చూస్తూ ఉంటుంది, లేదా శరీరంతో సంబంధం లేకుండా ఉంటుంది. సందర్భాన్ని బట్టి నేను రోజులో ఈ 3 స్థితులు అనుభవిస్తాను. నేను కొన్నిసార్లు బాడీని వదిలేసి బతుకుతాను ఊరికే, కొన్నిసార్లు బాడీతో పాటు ఉంటాను, కొన్నిసార్లు బాడీ ఉంటుంది అసలు మైండ్ లేకుండా ఉంటుంది. ఇది ప్రూవ్ చేయలే, బట్ ఇట్స్ హ్యాపెనింగ్. అంటే ఇది హఠాత్తుగా కలిగింది కాదు, ఇది సో మచ్ ఏమంటారు ప్రాసెస్. ఇప్పుడు ఓవరాల్గా ఏంది, ఇంతే అర్థం చేస్తూ ఒక్క లైన్, 1 లైనర్. ఏ పని ఎంచుకుంటావో అది జీవితకాలం చేయడం వల్ల అదే ధ్యాన ప్రక్రియగా మారుతుంది. దానికి ప్రాపంచిక విషయాలు అంటగట్టకు. ఇదే నేను కనుక్కున్న సూత్రం. జీవితకాలం పుస్తకం రాయి, ప్రాపంచిక విషయాలు అంటగట్టకు. దాని సక్సెస్ కోసం రాస్తలేను, పేరు ప్రఖ్యాతుల కోసం రాస్తలేను, గుర్తింపు కోసం రాస్తలేను, నా అహంకారం కోసం రాస్తలేను.
ఏదో రుజువు చేయడానికి రాస్తలేను, నాకు రాయడం ఆసక్తి కనుక రాస్తున్నాను. ఇది ఒరిజినల్ ఐడియా ఆఫ్ దట్ బుక్. అట్లనే నాకు వాయించడం ఆసక్తి కనుక వాయిస్తున్నాను. యూట్యూబ్ సరదాగా మాట్లాడడానికి మాట్లాడుతున్నాను అంతే. ఏదో రోజు యూట్యూబే తీసేసారు అనుకో, లైఫ్ ఏం మారదని తెలుసుకున్నాను. అరే అసలు ఎంత బాగుండే, జనాలకు వెళ్ళేది ఛానల్ వీడియో, అట్లేం లేదు. ఎవరున్నా లేకున్నా నేనున్నాను, నా పని నేను చేసుకుంటాను. ఈ 2-3 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ని కలుస్తున్నా. అదర్వైజ్ 8 సంవత్సరాలు ఒక్కడిని ఏకాంతంగా అద్భుతంగా బతికినా నేను. నేను ఇప్పుడు అందరితో ఉన్నా, నేను ఏకాంతంగా ఉన్నట్టు నాకు ఆ లింక్ ఏర్పడదు. ఒకటి ఏర్పడ్డా తాత్కాలికంగా ఇట్లా చేస్తాను, నా మనసు లింక్ చేస్తా, మళ్ళీ 5 నిమిషాలు తీసేసుకొని ఫ్రీ అయిపోతా, బంధాల్లోకి ఎంటర్ గాను. అది న్యూసెన్స్. అది ఇప్పుడు నేను అనుకున్నా కూడా చేయలేను అట్లా. నువ్వు ఇది అడగాలనుకుంటున్నావు. ఫ్యూచర్లో ఈ బుక్స్, ఆడియో బుక్స్ చేసే అవకాశం తప్పకుండా చేస్తా, తప్పకుండా చేస్తా. ట్రై చూస్తాను, దొరికితే చిన్న 2 పారాగ్రాఫ్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయి సార్. నీకు లైఫ్ అంటూ నిజంగా అర్థమైతే నీలో మళ్ళీ చిన్నపిల్లవాడి అమాయకత్వం ఒరిజినేట్ అవుతుంది. ఈ కుట్రలు, కుతంత్రాలు, భేదాలు, వ్యత్యాసాలంతా ప్రపంచం నీకు ఇచ్చిన గిఫ్టే, జెన్యున్గా లేవు. కాకపోతే మన ప్రపంచం అంటే ఎరుక ఉంటుంది అంతే. అంటే ఎవడు మంచివాడు వచ్చి ఆ ఎరుక అవసరం. కానీ నిరంతరం మనం ఒకరిని ద్వేషిస్తూ, ఒకరి గురించి ఆలోచిస్తూ బతకవలసిన అవసరం లేదు. మనం చెప్పిన వేరే వాళ్ళు ఎవ్వరు ఎక్కువసేపు నీతో ఉండరు. ఎవరి ఇంట్లోకి వచ్చి వాళ్ళు ఎక్కువసేపు మన ఇంట్లోనే ఉంటాం. మన మైండ్లో ఎక్కువసేపు ఉంటారు వేరే వాళ్ళు. ఇక్కడ నేను తప్ప ఎవరు లేరని నాకు వ్యక్తిగతంగా అనుభవం. కానీ అది మా వర్బల్గా చెప్తే పిచ్ అనుకుంటారు. అందుకని ఊరికే అది ఫిలాసఫికల్గా అర్థం చేసుకోవాల్సిన విషయం అంతే. అందుకని ఇప్పుడు ఇవి నేను చేస్తున్నవి జీవితంలో ఎప్పుడు వదిలిపెట్టను ఇంకా. అట్లాగే నాకు వ్యవసాయం కూడా చేయాలని ఉంది. అంటే ఎక్కువ కాదు, ఒక 1/2 ఎకర్లో మాత్రమే. అంటే నా ఈజీగా నడవగలిగింది. నాకు ఒక విజన్ కూడా ఉంది. దానికి బార్డర్లో ఒక రోడ్ వేయాలి ఇట్లా. అది సైక్లింగ్ అనమాట. అది రన్నింగ్ చేసుకోవచ్చు. దాని మధ్యన కొంచెం ఆకుకూరలు అవన్నీ వేసుకోవాలి. తర్వాత కొన్ని పళ్ళ చెట్లు వేసుకోవాలి. అంటే ఇప్పుడు మీరందరూ వచ్చారు, ఈ పాటికి అక్కడ మన కూరగాయలు దాంట్లో తెంపేసి ఇట్లా వేసి ఇట్లా వంట చేసుకొని ఇట్లా చిప్పలు పెట్టుకొని తినేస్తే సూపర్ ఉంటుంది. అది నాకు ఉంది చేయాలని. నాకు వసతి లేక చేయడం లేదు. అది ఎప్పుడు వచ్చినా తప్పకుండా చేస్తాను. ఎవరు వచ్చినా బేసిక్ ఫుడ్డే, బట్ వెరీ టేస్టీ ఫుడ్, ప్రకృతి భోజనం. మళ్ళీ అది బిజినెస్గా కాదు. ఎవరన్నా అక్కడ చిన్న కుండ ఉంటుంది, అది కూడా ముందే నిర్ణయించబడ్డది. నీకు గుర్తుందా బిడ్డ నేను చెప్పిన కుండ గురించి చెప్పు. ఇంకొకటి అది ఇక్కడ అది కాకుండా కుండ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకొక స్టేట్మెంట్ మర్చిపోయాను. అంటే మేము ఎప్పుడో చర్చించినాం ఇవి. అదేం తెలుసా, సీసీ కెమెరా పర్యవేక్షణ లేదు. అంటే నువ్వు దొంగతనం చేయాలంటే చేయొచ్చు. అంటే ఎవరి పర్యవేక్షణ లేదు అది. ఇఫ్ యూ వాంట్ టు స్టీల్ మనీ, యూ స్టీల్ మనీ. అంటే నీవెవరో నీకు పరిచయం చేస్తుంది కుండ. అది కుండ నీకు ప్రతిబింబం అనమాట. ఇఫ్ యూ వాంట్ కుండని ఎత్తుకపోతే ఎత్తుకపో, ఇంకో కుండ తెచ్చిపెడతా. అందుకే ఎక్కువ డబ్బు వేయొద్దని ముందే. ఎవరు వేసినా సరే 100-150 రూపాయల లోపే వేయాలి అందులో, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. అంటే ఇవన్నీ ఇప్పుడు నాకు పొలం లేదు, ఏం లేదు. కానీ ఒకవేళ నేను వండి పెడితే, ఇప్పుడు ఆర్ట్ క్లాస్ పెడతాను, ఆర్ట్ క్లాస్లో కూడా ఇదే నియమం. క్లాస్ అయిపోగానే నచ్చినంత అందులో వేసిపోవడమే. అలాగని 1000 రూపాయలు వేస్తే తీసుకోను, మళ్ళీ కరప్షన్ వస్తుంది, డబ్బు ఎక్కువ వద్దు నాకు. దాని పారామీటర్ 100 రూపీసే. 2 రూపాయలు వేసినా ఓకే, 100 రూపాయలు వేసినా ఓకే, అంతకంటే ఎక్కువ వేయకు. అంటే డోంట్ బీ టూ జనరస్. కావాలంటే సర్వీస్ వేరే చోటు, నేను చేసే పనికి ఎంతనో అంతకంటే ఎక్కువ అక్కర్లేదు.
భవిష్యత్తులో మనం ఒక ఆర్ట్ స్టూడియో మనందరం కట్టుకోవాలి, అట్లాంటిది ఏమీ లేదు. ఆర్ట్ స్టూడియో లేదు, బొంగు లేదు, మనం చేసేది ఏమీ లేదు భవిష్యత్తులో. అందుకని ఈ నిర్ణయాలన్నీ అయిపోయినాయి. ఒకవేళ చేస్తే ఇలాగే చేస్తాను. ఇప్పుడు చూడు ఎంత ఫ్రీగా ఉంది మైండ్. ఆర్ట్ ఇన్స్టిట్యూట్ పెడతా, 100 మంది వచ్చినా ఏం పర్వాలే, ఎవరు వేయలేదు ఏం పర్వాలే, ఎవరు మెటీరియల్ వాళ్ళే తెచ్చుకుంటారు. ఇట్లా కాసేపు కూర్చొని వాటర్ క్లాస్ ఆల్రెడీ చేస్తున్నాం చిన్న చిన్నవి. ఇది ఇట్లా క్లాస్లో చేసింది, ఇది కూడా క్లాస్ చెప్తూ చేసింది. అట్లా దాంట్లో ఐప్యాడ్లో కూడా నేను పెయింటింగ్ వేస్తాను, ఒకరికి డెమాన్స్ట్రేషన్ ఇస్తూ. అంటే రోజు ఇది చిన్న చిన్న ఆడుతూ పాడుతూ. చిన్నపిల్లలు ఎట్లా ఉంటారు, ఇసుకతో గూడు కట్టుకుంటారు, లేకపోతే ఏదో అమ్మనైనా ఆట ఆడుకుంటారు. అట్లా ఏదో సరదాగా. ఇది వేసినావు పెయింటింగ్, అది ఇదొక పెయింటింగ్ వేసాను బెట. ఇది రాత్రి వేసినావు పడుకునేటప్పుడు. వస్తుంది, దాంట్లో ఏం లేదు. కలర్స్ అంటే హౌ టు ఎంజాయ్ కలర్స్ అట్లా. ఓ అది అనంతమైన వర్క్ చేసి చూడు బెట. అంటే ఈజీగా ఇదే మీకు చూపించింది. అంటే దీన్ని డెమాన్స్ట్రేట్ చేసి చూపించిన ఊరికే. అది చెప్తున్నా నేను డెమాన్స్ట్రేట్ కాదు, నేనేసింది ఇది, నేనేసింది ఇది. అవును, నువ్వేసింది కాదు. సరేలే, నువ్వు నేను ఇద్దరిది ఒకటే పట్టు. తర్వాత ఇది 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 కాదు కదా. అంటే చాలా అంటే నేను ఏకాంతం కూర్చొని బోల్డని వర్కులు చేస్తా ఊరికినే. ఇవన్నీ ఇంకా పెయింటింగ్స్ మార్చలే. దీంట్లో దీంట్లో ఇవి కొంత చూసినాం, మనం ఐడియా ఉందా? ఒకప్పుడు చేసినాం ఇది. ఒక సిరీస్ వేరే. ఇది మనం వేసినాం, ఐడియా ఉందా? ఇది కూడా వేసినాం, ఐడియా ఉందా? అవును, ఎవరో ఇది ఇది చేయాలి. ఇది నాకు బాగా నచ్చిన సిరీస్, చాలా టైం పడుతుంది. దీన్ని సింప్లిఫై చేయాలి. ఇప్పుడు టైం ఎందుకు పడుతుంది? నాకు వేయడం రాక, అందుకని సింప్లిఫై చేయాలి. ఇది ఉంది. ఇప్పుడు ఇది చూడు, ఈ చిన్న వర్క్ ఎంత బ్యూటిఫుల్. జస్ట్ కలర్ ప్యాచ్ అంతే. ఇప్పుడు ఇది చెప్పినా కదా, లైఫ్ అంతా వర్క్. అందుకని ఎవరో చూస్తారు, అవన్నీ పోయినాయి కదా. ఎప్పుడు ఉంటుంది ఆసక్తి. అది పొద్దునేముంటుంది, రాత్రి ఉంటుంది. ఇంకా నేను చెప్తే నమ్మరు కానీ కొన్ని సందర్భాల్లో ఒకరి మరణానికి వెళ్తే అందరూ పట్టుకొని ఏడుస్తుంటారు. నాకేమో ట్రై చేసినా ఏడుపు రాదు. ఎందుకంటే ఎలాగో చస్తారని తెలిసింది నాకు అంతర్గతంగా. అందరు ఇక్కడ ఏడుస్తారు, అందరూ వీక్తారని నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుకని నాకు ఏడుపు రాదు. కానీ ఎవరైనా ఎక్కువ ఏడిచారనుకో నాకు పరిచయం, నా బాడీ కన్నీరు పెట్టుకుంటుంది. అది వేరే సంగతి. ఎవరైనా అందరు వీక్తారు కదా, అది అందుకని నాకు ఏడుపు ఏమి ఉండదు. పోయాడు కదా, ఏమైనా పని చేద్దామని ఉంటుంది అంతే. ఒక్కొక్కసారి అందరూ దీనంగా ఇట్లా కూర్చుంటారు కదా, నాకు జుబ్బులెంటూ ఉంటుంది, మంచి ఉత్సాహం ఉంటుంది నేను మనసులో. కానీ నేను ఫేస్ అట్లా పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే నేను కనుక ఇట్లా నవ్వుతున్నాను అనుకో, వాళ్ళు అఫెండ్ అయ్యే ప్రమాదం ఉంది. ఈవెన్ డెడ్ బాడీ కూడా అఫెండ్ అవుతుంది ఒక్కోసారి. నేను చస్తే నువ్వు అట్ట ఎట్లున్నావు అని. అందుకని నేను చాలా నటించి అక్కడి నుంచి తప్పించుకొని నాకు అనిపిస్తుంది వెళ్ళి యోగా చేసుకోవాలి ఇప్పుడు. అసలు అది అటువంటి థాట్ రావద్దు కదా, అనైతికం అది. కానీ నాకు అనిపించింది, ఆయనకు అనిపించినప్పుడు ఆయన చచ్చిపోయాడు, నాకు అనిపించినప్పుడు యోగా చేయాలి అని. ఇప్పుడే వస్తాను, చాలా ఇంపార్టెంట్ కాల్, ఒక వ్యక్తి వస్తున్నారు, అతను పికప్ చేసుకోవాలి అని ఏదో చెప్పి వెళ్ళండి అని అట్లా బయటకు వచ్చి ఒక 1/2 కిలోమీటర్ నడిచి ఒక చెట్టు చూసుకొని మంచిగా 5 నిమిషాలు యోగా చేసుకొని మళ్ళీ వచ్చి జాయిన్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇది జనాలు చెప్తే తట్టుకోలేరండి అసలు. అంటే ఎంత అసలు దుర్మార్గుడు నువ్వు. అసలు ఒక మనిషి చచ్చిపోతే నువ్వు యోగా, అరే ఆయన అనిపించినప్పుడు ఆయన చచ్చిపోయిండు, నాకు అనిపించినప్పుడు యోగా చేస్తున్నా. ఇదే కదా లైఫ్ అంటే. నాకు ఇంకోటి, లైఫ్ అంటే ఎత్తు అనేది పుట్టిన ప్రతివాడు మరణించబోతున్నాడు. ఇంతటి దానికి ఏడో ఎందుకు? సినిమా తీస్తే హిట్ కావచ్చు, ఫ్లాప్ కావచ్చు. ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్నోవేటబుల్. అది అంతటి దానికి ఒక్కలో డిస్కస్ చేయండి. ఇంకోటి ఉన్నప్పుడు అస్సలు చక్కగా చూసుకోరు.
నాకు తెలిసి ఎందుకు ఏడుస్తారంటే ఇప్పుడు ఎవరిని తిట్టాలి, ఎవరిని ఇబ్బంది పెట్టాలి అందుకని ఏడుస్తారేమో నాకు తెలిసి. ఇప్పుడు ఇంతమంది కలిసి ఉంటుంది, ఏముందబ్బా హ్యూమన్ రిలేషన్, వెరీ బోరింగ్. అవసరాలు తీరిపోయినాయి, అట్లా కలిసి ఉంటారు, ఒకరినొకరు ఇన్సల్ట్ చేసుకుంటారు, దమా ఖరాబ్ చేసుకుంటారు. దే డోంట్ సెలబ్రేట్ లైఫ్. అది నేను అస్సలు నవ్వుకుంటా అంతే. అంటే వ్యక్తిగతంగా నేను ఏ బంధం లేదు. నేను వర్క్ పరమైన, ఇప్పుడు నా బిడ్డ ఉంది, వర్క్ పరంగా పెట్టుకోవడం వల్ల తనతో మాట్లాడుతున్నా. అదర్వైజ్ నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియదు. జెన్యున్గా నాకు మనుషులతో ఏం మాట్లాడాలో తెలియదు. నాకు అసలు గాసిపింగ్ రాదు. మరి బాలు ఉన్నాడు, ఇన్ని రోజులు వాడితో మాట్లాడింది, రోజుకు ఒక్క మాట నేను మాట్లాడాను. వాడు అట్లా పోతే నేను ఇట్లా, అసలు ఏం లేదు మాట్లాడుకోవడానికి. ఇప్పుడు మా హరి వచ్చింది అనుకో, దేర్ ఈజ్ నథింగ్ టు స్పీక్. గంట సేపు ఉన్నా 3 hours ఉన్నా ఆయన తిప్పలకి ఆయన కూర్చోవలసిందే. నాకు మహా అంటే ఏముంటుంది, ఛాయ్ తాగుదామా అంటే సరే, ఇదే గొప్ప మాట అన్నట్టు. అదర్వైజ్ పాలిటిక్స్ గురించి, పక్కింటి గురించి, లేకపోతే ఆ రిలేషన్షిప్స్ ఏం లేదు. అది అయిపోయింది మొత్తం. ఇప్పుడు మిగిలింది ఒక్కటే పని ఉంది నాకు. ఆ పనికి ప్రపంచాన్ని అంటకుండా చూడడమే ఆధ్యాత్మికత. అది నిష్కామ కర్మ. నేను తప్పకుండా చాలా పుస్తకాలు రాస్తాను. దానికి రీజన్ ఏం లేదు. అంటే ఈ శరీరం నేను వదిలేసి వెళ్ళిపోయినా నా అక్షరం ఉంటుంది. అది అట్లీస్ట్ కొందరికి ఒక మార్గం చూపించచ్చు. అంటే లైఫ్లో ఆనందం ఉంది అని నేను ప్రతిపాదిస్తున్నాను. అత్యంత సహజమైన జీవన విధానం ఉంది, నేను ప్రతిపాదిస్తున్నాను. ఇప్పటివరకు నా ఆధ్యాత్మికత చాలా కాంప్లికేటెడ్. అంత కాంప్లికేటెడ్ కాదని నేను చెప్పాలనుకుంటున్నాను. 2-3 చిన్న చిన్న విషయాలను పట్టుకొని 1 సంవత్సరం పాటు ఇంప్లిమెంట్ చేసి చూడండి. బుద్ధుడు ఎక్కడ నిలబడ్డాడో, రమణ తాత ఎక్కడ నిలబడ్డాడో అక్కడ మీరు ఉంటారు. అదేం పెద్ద దూరంలో లేదు. మనం కష్టం అనుకోవడమే ఇట్స్ ఎ బిగ్గెస్ట్ మిస్టేక్. దాంతోపాటు నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టుకున్న పాటలు, తనకు ఆల్రెడీ ఒక 5-6 పాటలు తెలిసే ఉంటుంది నేను వినేవి. రిపీటెడ్గా వింటా. ఎందుకంటే ఎన్నిసార్లు విన్నా నాకు ఫస్ట్ టైం విన్నట్టు అనిపించే పాట కోసం వెతుకుతున్నా. అట్లా నేను ఎప్పుడొకప్పుడు తెలుస్తుంది కదా, ఇంకా నా సమాజంతో నా పని అయిపోయింది, బాడీతో నా పని అయిపోయింది అనిపించినప్పుడు నా రూమ్ ఒక సెటప్ చేసుకుంటా. ఐ లిజన్ ఓన్లీ దోస్ సాంగ్స్. తర్వాత అంటే పడుకుని ఉన్న చోటే పెయింటింగ్ వేసుకున్న తర్వాత ఫ్రీడా కాలో అని పేరుందారా మీరు? ఎవరైనా విన్నారా? ఫ్రీడా కాలో. ఫ్రీడా కాలో గ్రేట్ ఆర్టిస్ట్. తనను తాను పోర్ట్రేట్స్ చేసుకుంది. చిన్న వయసులో మరణించింది ఆవిడకి శరీరం దెబ్బతింటే ఎలా పెయింటింగ్ వేసుకోవాలి అని ఆలోచిస్తే క్రియేటివ్ పర్సన్. ఇప్పుడు ఎలా పెయింటింగ్ వేసుకోవాలంటే నేను నిలబడి వేసుకోవాలి, కూర్చొని వేసుకోవాలి. ఓకే, అలాగే. ఇప్పుడు ఇది ఫ్రీడా కాల్, ఇది రియల్ పిక్చర్. ఇది అంటే ఎప్పుడో ఓల్డ్ పర్సన్ కాదు, రియల్ పిక్చరు. ఈమె ఏం చేసేది, శరీరం పూర్తి శిథిలం అయిపోయిన తర్వాత బెడ్ రెడీ అయిపోయింది ఆమె. తన బెడ్ మీద ఇట్లా పడుకొని క్యాన్వాస్ ఇక్కడ ఫిక్స్ చేసుకొని ఇట్లా పడుకొని పెయింటింగ్ వేసి నిరంతరము వర్క్తో సంబంధం కలిగి ఉండాలంతే. బాడీని నువ్వు ట్యూన్ చేసుకుని ఉపయోగించుకో. అది ఎంతవరకు సాధ్యం అంతవరకు ఉపయోగించుకోగలగాలి. బాడీని డ్రాప్ చేయదు. 1 వేలు పని చేస్తే ఆ 1 వేలుతో ఏదో పని చేయి. మైండ్ సజీవంగా ఉంటుంది. మైండ్ ఉద్దీపన చేసుకునే టెక్నిక్స్ చాలా ఉన్నాయి. సో ఇట్లా దానికి చాలామంది ఇష్టం. అంటే ఈ సోకాల్డ్ సమాజంలో ఒక్క వ్యక్తి కూడా నన్ను ఇన్స్పైర్ చేయలేదు, నన్ను ఉత్తేజపరచలేదు. అందరూ నేను కార్బన్ కాపీస్. ఐ సీ ఓన్లీ కార్బన్ కాపీస్. వెరీ రేర్లీ ఐ సీ ఒరిజినల్ ఫోటో లైక్ రమణ్, లేకపోతే ఫ్రీడా కాలు, లేకపోతే ఒక రజనీష్, ఒక కృష్ణమూర్తి. దే ఆర్ ఒరిజినల్ కాపీస్. యూ కెనాట్ కాపీ దెమ్. అట్లా అంటే ఫ్యూచర్లో అప్పుడు భగవద్గీత, అష్టావక్ర గీత, ఇప్పుడు రమణ మహర్షి కొన్ని అట్లా మీరు కూడా మీ యొక్క చెక్ లిస్ట్ లాగా అంటే ఎలా బతకాలి అలా ఏమన్నా ఒక బుక్ రాద్దాం అంటే రాస్తూనే ఉన్నా. అంటే ఇవన్నీ ఒక రకరకాలుగా అట్లా ఒక్కటే బుక్ ప్రామాణికంగా ఖచ్చితంగా రాస్తాను. నేను ఇప్పుడు బైబిల్, ఖురాన్ లాగా భగవద్గీత ఒక ఆధ్యాత్మిక గ్రంథాలు అంటారు కదా, ప్రామాణికంగా నేను ఒక ఆధ్యాత్మిక గ్రంథం రాస్తాను. దానికి ఒక పేరు కూడా పెట్టాను, ఇప్పుడు చెప్పాను. తప్పకుండా రాస్తా. దాంట్లో ఏంటంటే ఓన్లీ 1-liners ఉంటాయి అంతే. లైన్ ఆఫ్టర్ లైన్. ప్రాబబ్లీ ఒక 5,000 నుంచి 9,000 లైన్స్ ఉండొచ్చు. అందులో 222 పదాల నుంచి 270 పదాల యొక్క వ్యాఖ్య ఉంటుంది.
అంటే ఎగ్జాంపుల్ కోరిక అనేది తెలియకుండా మనం దాన్ని అర్థం. సో కోరిక అనేది లైన్ ఆఫ్టర్ లైన్, దే ఆర్ ఆల్ అబ్సల్యూట్ స్టేట్మెంట్స్ అనమాట. ఎగ్జాంపుల్, కోరిక మనసు యొక్క ప్రవృత్తి. మనస్సు లేకపోతే కోరిక లేదు. ఇది అబ్సల్యూట్ స్టేట్మెంట్. ఇది తర్వాత కోరికకి ఒక గ్రావిటీ ఉంది, ఒక డైరెక్షన్ ఉంది. తీరే కోరికలు ఉంది, తీరని కోరికలు ఉంది. కోరిక యొక్క రిజల్ట్ బాధ అని బుద్ధుడు అన్నాడు. ఇది హాఫ్ ట్రూత్. కోరిక కోరవచ్చు కానీ తీరకపోయినా బాధపడని అనుకుంటే, ఇప్పుడు నేను కోరిక కోరుతున్నా, ఏం కోరుతున్నా? మొబైల్తో త్వరలో సినిమా చేద్దాం, ఇదో థాటే, కోరిక డిజైరే కదా. కానీ దాని కింద ఒక అండర్లయింగ్ ఒకటి పెట్టాను అనమాట. ఒకవేళ సినిమా తీయకపోయినా నేను కించిత్ నా చిరునవ్వుని కోల్పోను, ఏమీ కాదు సినిమా లేకపోయినా. ఇది తెలుసుకొని నేను సినిమా చేస్తున్నా. ఈ చిన్న అవగాహన గురించి మనం మాట్లాడుతున్నాం అంతే. స్పిరిచువాలిటీ ఈజ్ ద మోస్ట్ సింప్లెస్ట్ థింగ్. స్పిరిచువల్ లైఫ్కి సాధనలకు ఏ సంబంధం లేదు. యూ హ్యావ్ జస్ట్ అండర్స్టూడ్ ద కోర్ ఆఫ్ లైఫ్ అంతే. నీకు జస్ట్ అర్థమైంది లైఫ్ అంటే ఏందో అంతే. 2-3 స్టేట్మెంట్స్లో అసలు ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క సమగ్రతని మనం వ్యక్తపరచవచ్చు. కానీ అది టెస్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. సో నిజంగా ఎవడన్నా జీవితకాలం ఆనందంగా ఉండాలనుకుంటే నా మాటలు ఉపయోగపడతాయి. లైఫ్ అన్నా గొడవలు కామను, పాలిటిక్స్ కామను, ద్వేషించడం కామన్ అనుకున్నాను అనుకో, ఇది ఉపయోగపడదు. శిఖరానికి వెళ్ళేవాడు వదిలేస్తూ పోవలసింది. దీన్ని కూడా ఒక లైన్లో చెప్పండి. మనస్సును హృదయంలో అణిచివేయి అంటే మనసే హృదయము అని దాని అర్థం. మనసే హృదయం అంటే మన గుళ్ళో ప్రసాదం ఇస్తారు కదా, ప్రసాదం అది పులిహోరనే చూడు. మరి ప్రసాదం ఎట్లే? మనసు పెట్టడం వల్ల కాదు, మనసు లేకపోవడం వల్ల. ప్రసాదం తింటున్నప్పుడు మీరు ఎప్పుడు దాన్ని జడ్జి చేయరు, దాన్ని పోల్చరు, దాన్ని తిరిగి కోరుకోరు. ఇంకొంచెం ఎక్కువ పెట్టు, టేస్ట్ బాగుంది, దాన్ని డిస్రెస్పెక్ట్గా చూడరు, దాన్ని అన్ని పదార్థాల్లాగా చూడరు. మీ దృష్టి మొత్తం మారిపోయిందా లేదా? రెండోది, ఎవడైతే వండుతున్నాడో వాడు స్నానం చేసి వండుతున్నాడు, వాడు భక్తి శ్రద్ధలతో వండుతున్నాడు. వాడు ఆ టైంలో ఏదో రొమాంటిక్ సాంగ్, ఐటమ్ సాంగ్ వింటూ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే అది పూర్తి శుద్ధి అయిన మనస్సే ప్రసాదాన్ని చేసింది, పులిహోరను. అట్లా ఈ ప్రాపంచిక మరకలు అంటుకోని మనస్సే హృదయం అయింది. నేను దానికి ఉపదేశాలలో చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చిన. ఒక అమ్మాయికి మనసు ఇచ్చాను, ఒక అమ్మాయికి హృదయం ఇచ్చాను. మనసు ఇచ్చినామంటే వాళ్ళ కులం ఏంది, మతం ఏంది, ఎన్ని పైసలు వచ్చినాయి క్యాల్కులేషన్ చేసుకొని ఇచ్చినావు. హృదయం అంటే చూడగానే ఉండాలనిపించి ఉండిపోయినా అంతే. సో మరకలంటని ఆలోచన, భేదభావం లేని ఆలోచనే హృదయము అని. చింతన దేనికి? ఇప్పుడు కాదు, చింతన అనేది వెరీ ట్రిక్కీ వర్డ్ అది. ఇప్పుడు నేను కంప్యూటర్ గురించి చింతన చేస్తున్నా, నువ్వు ఎంత చింతన చేసినా నీ మెదడులో గుజ్జు లేనిది అక్కడెక్కడ తిరుగుతాయి ఆలోచనలు. అర్థం కాలే? అది చింతన కాదు, అది చింతన అంటే ఒక థాట్ని పట్టుకోవాలి. చింతనలో ఒక్క థాట్ని పట్టుకోవాలి, అది ఫండమెంటల్. అది మీకు ఆలోచనలు వస్తున్నాయి, అందులో చింతన ఏమీ లేదు. ట్రాఫిక్ జామ్ నడుస్తుంది మనసులో. చింతన అనే పదానికి అర్థమైంది అంటే దీనికి ఇంగ్లీష్లో కాంటెంప్లేషన్ అని. అంటే ఏదైనా ఒక విషయాన్ని పట్టుకొని దాని వైపు మాటికి చూస్తున్నారు అనమాట, అది చింతన. అందుకే ఆధ్యాత్మిక చింతన అంటే అది వెరీ వేగ్ వర్డ్. రియల్ ఆధ్యాత్మిక చింతన ఒక్క అంశాన్ని పట్టుకో, ఆ అంశాన్ని కాంటెంప్లేట్, దాన్ని చూస్తూ ఉండాలి. మాటికి దాన్ని తిరిగి చూడాలి. ఎగ్జాంపుల్, సంగీతంలో సా ఉంటుంది, సా. ఒక ఆవిడ సంగీతం ఎంత ట్రై చేసినా వస్తలేదు. ఫైనల్గా ఆమె సా ఎప్పుడు తప్పు వాయించేది, ఇది సా అనమాట. అంటే పెట్టగా అయితే ఆమె ఫైనల్గా ఒకరోజు సా కరెక్ట్ వాయించింది. సార్ మెచ్చుకున్నాడు. నిజంగా చాలా బాగా వాయించిన మెచ్చుకోడు, అట్లీస్ట్ సా వాయించిన వెరీ గుడ్ అన్న తర్వాత నేను ఆమెతో చెప్పిన, ఒకవేళ మీరు ఆత్మకథ రాస్తే సంగీతం గురించి
ఒక టైటిల్ దొరికిందండి నాకు ఫ్రెండ్షిప్ ఉన్నది పెద్ద ఆవిడ. చెప్పు బాబు అంటే సావు వచ్చింది అని రాయి. ఇప్పుడు ఇదేంది అచలిత స్వరం సా సా ఇది మారదు. ప్రపంచంలో ఏ దేశం పోయినా సా కామన్. సా నెవర్ చేంజ్, పా నెవర్ చేంజ్. సా అందుకే సా పాసా ఫిక్స్ చేశారు. అది గోడ కట్టిన శీలలు లాంటివి లేదా మన ఇంటి తలుపు లాంటిది. ఇట్ వోంట్ చేంజ్, ఇట్ వోంట్ వైబ్రేట్ ఆల్సో. సా అనేది అబ్సల్యూట్. అట్లా జీవితంలో కూడా అబ్సల్యూట్స్ ఉన్నాయి. అదే చెప్తున్నా అక్కడికి. అది భాష, అది భాష, అది భాష. భాషలో పడకండి. అది రమణ మహర్షి తన భాషను ఉపయోగించి చెప్పింది. అది అనచడం కాదు. ఇది ఈ పేపర్ని దీంట్లో పెట్టు. ఉదాహరణకి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఈ పేపర్ మీద మరకలు అంటున్నాయి. ఇది మనసు అన్నమాట. ఈ మరకలు లేకపోతే అదే పేపర్ హృదయం అయిందని. రెండు ఒకటే. ఇప్పుడు నేను భాషలో చెప్తా, మిస్లీడింగ్ చేస్తా చూడండి. దీని మీద ఉన్న మరకలు తీసేయండి. కదా ఎలా తీసేయాలో చెప్పలే. అది అట్లా కాకుండా మనస్సు, హృదయము, ఆత్మ 3 పర్యాయవాచి. ఇంకా ఇప్పుడు ఆత్మను కూడా జోడిస్తున్నా. దీని వ్యాఖ్య ఏమిటంటే చిందరవందరగా ఉన్న ఆలోచనలు, ప్రపంచకం మరపులు అంటుకున్న ఆలోచనలు అనేది మనసు అయింది. అది నువ్వు మనసుతో ఎప్పుడు ఆలోచిస్తావు? స్వార్థంతో ఆలోచించినప్పుడు మనసు వచ్చింది. నిస్వార్థంగా ఆలోచించిన క్షణం ఉంటుందా? అది హృదయంతో ఆలోచించినట్టు. యూజ్ చేస్తున్న డివైస్ అదే, మనసే. కానీ అక్కడ స్వపర లేదు, విషయం మాత్రమే మిగిలింది. అట్లేం లేదు. మనసు అక్కడ ఎందుకు ఉంది? మీరు కారు ఎక్కడ పార్క్ చేసారు? ఇప్పుడు అక్కడ ఉంది మనస్సు. ఇప్పుడు దానికి టాప్ శబ్దం వచ్చింది అనుకో, నీ మనసు, అది నీ కారు కదా, మనసు అక్కడ ఉంది. ఇప్పుడు ఇవన్నీ భాషల పదాలు. ఆలోచనలు, కలుషితమైన ఆలోచనలు, స్వార్థపూరితమైన ఆలోచనలు ఉంటే మనస్సు. అట్లా నువ్వు ఏం చేసినా మనసుతో ఆలోచించినట్టు. అట్లా కాకుండా స్వార్థం లేకుండా, అందుకే సేవ అన్నారు కదా, అది హృదయం అయింది. అంటే నీ నా అనేమి లేదు, ఆకలి అయితే పెడుతున్నావు అంతే. మనసు ఎప్పుడైంది? నా కొడుక్కి పెట్టాలి ఫస్ట్ మనసు. ఆస్తి పంచినప్పుడు మనసు వస్తుంది, నీళ్ళు ఇచ్చినప్పుడు హృదయం వస్తుంది. నెక్స్ట్ మరి ఆత్మ ఎప్పుడయిందంటే ఈ హృదయం నుంచి మనసు అవుతున్నావు, అప్పుడప్పుడు మనసు నుంచి హృదయం అవుతున్నావు, మళ్ళీ మనసు అవుతున్నావు, హృదయం అవుతున్నావు. అంటే కరప్ట్ అవుతున్నావు. అబ్బబ్బొద్దు కొంచెం, అందుకే కొంచెం సేపు సేవ చేయాలి, కొంచెం సేపు అన్న భజన చేయాలి. ఎందుకంటే హృదయంగా మారాలంది. ఈ స్థితి చాలా బాగుంటుంది. ఇది ఒక న్యూట్రల్ స్టేట్. ఇది హృదయం అనేది. హృదయంలో మనం అంతా ఒక్కటే. నీళ్ళు ఎవరిచ్చినా ఒకలా ఇస్తారు, కానీ డబ్బులు నువ్వు నాకు ఒకలాగా ఇస్తావు, ఈమెకు ఒకలాగా ఇస్తావు, నీ కొడుకు ఒకలాగా ఇస్తావు, రకరకాలుగా ఇస్తావు. కానీ నీళ్ళు ఇచ్చినప్పుడు అందరికి తాగండి రా, నీళ్ళు తాగండి, పానకం ఇచ్చిన అందరికి తాగండి పానకం. అక్కడ హృదయం ఇట్లా ఫుల్ పొంగుతుంది. 1 గ్లాస్ తాగు, 3 గ్లాసులు తాగు, తీసుకో. అదే డబ్బులు ఇచ్చినప్పుడు లెక్కలు వస్తాయి మొత్తం. అందుకని అది హృదయం, మనస్సు తేలిగడుతుంది. మరి ఆత్మ అంటే మనస్సు నుంచి హృదయమైనవు, హృదయం నుంచి మనసైనవు. అంటే కరప్ట్ అయినవు, కరప్ట్ లేకుండా ఉన్నావు, స్వార్థపూరితంగా, స్వార్థము లేకుండా, వీటి మధ్యన ఊగిసలాడుతూ ఆడుతుండ స్ఫురణ కలిగింది. ఇది కలుగుతుంది. ఈ స్వార్థం లేని జీవితమే బాగుంది అని అనిపించి మెల్లగా స్వార్థపూరితమైన ఆలోచనలు తగ్గిస్తూ మెల్లగా నిస్వార్థంలోకి వచ్చావు. అప్పుడు నువ్వు మోర్ హృదయంలో ఉన్నట్టు. అప్పుడు నీలో ప్రేమ ఉంటుంది. ఎవరు ఫస్ట్ వచ్చినా ఎంజాయ్ చేస్తావు, ఎవరు అందరూ నా వాళ్ళే అంటావు. అంటే నీ భాష మారుతుంది, నీ చూపు మారుతుంది, నీ దాని చిన్న ఒక అఫెక్షన్ వస్తుంది. ఇప్పుడు ఇది అటు ఇటు అటు ఇటు అటు ఇటు పోతుంది కదా. ఒకసారి ఇటు వచ్చి ఇంక మనసు కాలేదు, ఇంక హృదయంగా మిగిలిపోయింది. ఆ హృదయం అట్లే నిలిచిపోయిన తర్వాత అదే ఆత్మ అవుతుంది, ఆత్మస్థితి అదే. అప్పుడు మీరు హృదయంతో పనిచేస్తున్నారు, నేను హృదయంతో పనిచేస్తున్నా. మళ్ళీ మన స్వార్థం ఏమీ లేదు, ఇంకా జీవితంలో స్వార్థము లేదు. అప్పుడు మన ఇద్దరం ఆత్మస్వరూపులుగా తిరుగుతున్నట్టు భూమి మీద. ఇంతే ఇంతే. ఈ చిన్న విషయం అర్థం కాక 50 ఏళ్ళు సంకనా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అది భాష.
హృదయం ఇక్కడ అంటాను, మనసు ఇక్కడ అంటాను, ఇది తీసుకొచ్చి ఇక్కడ అంశాలు అని చూస్తాను. ఇది ఎలా, ఈ భాష ఎలా చిక్కు తీసుకొస్తుందో చిన్న ఎగ్జాంపుల్ రాస్తే అర్థమవుతుంది. తీసుకొచ్చింది చూడు, ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా. దీని మీదేం రాయవద్దు అని రాసిన చూడు, అవు ఇదే చిక్ అనమాట. రాయవద్దు అని రాయాల్సి వచ్చింది అట్లా. సో అణచడం అనేది భాష. అది అణిచేవాడేవాడు, అణిచేది ఏమన్నది బజ్జినా, అదే తెలియక పేపర్లు అణిస్తే నూనె బయటికి రావడానికి. ట్రాన్స్ఫార్మ్ అని దాని అర్థం. అణచవద్దు ఆ కాదు, వర్డ్ వస్తే రూపాంతరం. రమణ మహర్షి విద్యావేత్త కాదు, అంటే ఆయన ఎడ్యుకేషనిస్ట్ కాదు, భాషా పండితుడు కాదు. ఆయన సరళమైన భాషలో అట్లా చెప్పాడు. పక్కన నాలాంటి వాడు ఉంటే బాగుండేది. రెండు ఉన్నాయేమో అని నేను ఇప్పుడు లేదు. పరిచయం అవుతాను. మనసు హృదయం, మనసు రెండు ఉన్నాయి, అదే చెప్తున్నా. పులిహోర ఉంది, ప్రసాదం ఉంది, రెండు వేరే వేరేనే. సరిగ్గా చూడు. ఆయన చెప్పిన హృదయం అంటే ఇదేం కాదు, ఇక్కడ కాదు. అసలు హృదయం అక్కడ ఉన్నది గుండె. ఉండే ఈడ కాదు. అసలు హృదయం అనేది లేదు. ఆధ్యాత్మిక హృదయం అనేది ఒక భావన మాత్రమే. ఇంకా జెన్ లో ఏం చెప్తారు, ద స్పిరిచువల్ హార్ట్ ఈజ్ ఇన్ ద రైట్ సైడ్ అని చెప్తారు. రైట్ సైడ్ కుడి పక్క ఉంటుంది అది. ఇన్విజిబులే కదా అది. అన్ని ఇన్విజిబులే మైండ్. ఇప్పుడు చూడు, ఇన్ ద సెంటర్ ఆఫ్ ద చెస్ట్, చెస్ట్ పెట్టి, ద స్పిరిచువల్ హార్ట్ ఈజ్ నాట్ ఏ ఫిజికల్ ఆర్గాన్ బట్ ఈజ్ కాన్సెప్చువల్లీ లొకేట్. కాన్సెప్చువల్లీ భావన మాత్రం అని చెప్పింది కదా. అనాహత అది వేరు, మళ్ళా అది వేరు, ఇది వేరు, రెండింటిని కలపకు. ఇన్ ద సెంటర్ ఆఫ్ ద చెస్ట్ అని చెప్తూ సమ్ టైమ్స్ స్పెసిఫైడ్ యాజ్ స్లైట్లీ టు ద రైట్ ఆఫ్ ద ఫిజికల్ హార్ట్ సెంటర్. కొంచెం కుడివైపు ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక అమ్మాయిని చూస్తే నాకు హృదయం ఉప్పొంగిందంటే, గుండె కాదు, గుండె ఉప్పొంగితే చచ్చిపోతాం బీపీ వచ్చి. అదేంది, మనసులో ఎలాంటి కల్మషము లేకుండా చూశాను అని చెప్పడానికి హృదయం అని. నేను నీకు నా హృదయం ఇస్తున్నంటే నేను నీ నుంచి ఏం ఆశించడం లేదు అని చెప్తున్నాను. ఇంకా ఇంకేంది, అదే ఫస్ట్ షటిల్ నడుస్తూ ఉంటుంది. అందుకే కుటుంబాన్ని ఎందుకు వదిలేసుకుంటారంటే పూర్తి హృదయంలోకి రావడానికి బంధాన్ని వదిలేసుకుంటారు. అట్లా సన్యాసం వచ్చింది అంటే పూర్తి హృదయంలో ఉండడం. తద్వారా ఉదయం నుంచి రాత్రి వరకు సర్వీసే సర్వీసు. ఇప్పుడు ఎవరు వచ్చినా అన్నం పెడుతున్నారు, ఎంత బాగుంటుంది తెలుసా లైఫ్. ఒక భార్య భర్త కొండి పెడుతుంది, కొడుకు కొండి పెడుతుంది. ఎన్ని గొడవలో ఈ అన్నదానం చేస్తుంటే ఏమైంది, 1 hour అయిందా, అయిపోతుంది. ఎంతమంది కొండి పెట్టినా నీకు హాయిగా ఉంటుంది. ఎందుకంటే నీ అని లేదు, ఆకలిని అడ్రస్ చేస్తున్నావు. హృదయం ఎప్పుడు మూలాన్నే పట్టుకుంటుంది. సూపర్ఫిషియాలిటీస్తో సంబంధం ఉంది అస్సలు. హృదయం పనుల్లో వయసుకు సంబంధం ఉండదు, కులమతాలకు సంబంధం ఉండదు. మనసు ప్రకారంగా ఇక్కడ ఉంది అని మనం కూడా భావన చేయొచ్చా? చెయ్యి, సరే లీల మాత్రంగా లోపల ఉందిలే నాకు అని. అది ఇక్కడ అంటే ఇక్కడ కదా. దీనివల్ల మళ్ళీ ఎట్లా చెప్పాలి, ఇది ఒక క్వశ్చన్ అడుగుతా. అంటే నీ దగ్గరకు వస్తుంటా కదా, నాకు అర్థం కావట్లేదు, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. నాకు హృదయం ఉందంటావా? అందరికి ఉండేది హృదయమే. మనస్సు పుడుతుంది తర్వాత. పుట్టుకతో నువ్వు హృదయంతోనే పుట్టావు. మనసు అంటే నువ్వు ఒకటి ఈగోలా చెప్తున్నావు. అవును, ఈగోనే. డిస్క్రపెన్సీ, హెచ్చు తగ్గులు, అవన్నీ మనసు యొక్క స్థితులే. శరీరానికి కూడా ఉన్నాయి. ఉదాహరణకి బజ్జీలు తిన్నప్పుడు శరీరం ఒక గుణాన్ని పొందుతుంది, కూరగాయలు తింటే శరీరం సత్వగుణంలోకి వస్తుంది. అట్లా జ్వరం, అదే రజోగుణం అంటే నీకు ఒక రకమైన ఆవేశం ఇట్లాంటిదంతా వస్తుంది. అవన్నీ ఉన్నాయి, ఫిలాసఫీగా ఉన్నాయి, థియరీగా ఉంది, ప్రాక్టికల్గా కూడా ఉంది. అట్లా కాకుండా కోర్ చూస్తే జస్ట్ స్వాపర భేదాలు లేకుండా ఎక్కువసేపు ఉండగలిగితే, డబ్బు ఎంత వచ్చినా నీ పెయింటింగ్ సేమ్ వేయగలిగిన రోజు నీకేదో అర్థమైందని అర్థం. అంటే కాకుండా ఎంత ఇస్తున్నాడు వాడిచ్చే బోడి 50 రూపాయలకి జాలపట్టు అయిపోయింది, మనసు వచ్చేసింది. అంటే కాకుండా డబ్బు ఇచ్చినా చెప్పినా నేను వేసేది ఇంతేరా, డబ్బుతో సంబంధం లేదు. వర్క్ ఈజ్ వర్షిప్. అతను 1,00,000 రూపాయలు ఇచ్చినా, రూపాయి ఇచ్చినా వర్క్ మారదు, అది చేసేది ఇంతే. సిద్ధ ప్రజ్ఞత. ఇప్పుడు నేను అట్లా చేస్తాను.
ఐ డోంట్ కేర్ అబౌట్ మనీ. అందుకే నాకు చాలా డిస్కషన్ వస్తుంది. పెయింటింగ్ ఎంత, దీనికి 5,000 అంటే అంతే, ఏమవుతుంది, డబ్బే కదా. కాదు, తప్పుగా తీసుకోకు. నాకు నువ్వు చెప్తావు కదా ఇదే స్థితప్రజ్ఞత అని చెప్పేసి, మరి నీ గురించి నువ్వు చెప్పుకుంటున్నావు కదా. నా గురించి స్థితప్రజ్ఞ గురించి చెప్తున్నా. సందర్భం వచ్చింది. ఇక్కడ నీవెక్కడ ఉన్నావు? స్థితి గురించి చెప్తున్నావు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నావు అని ఎవరి గురించి చెప్తున్నావు? నా ఆరోగ్యం కాదు, ఆరోగ్యం గురించి చెప్తున్నావు. ఆరోగ్యం నీకు లేదు, ఆరోగ్యంకి నీవు ఉన్నావు. భాషలు వదిలేద్దాం. పోనీ నా గురించి చెప్పాను అనుకో, ఏమవుతుంది? యుగ లేకుండా చెప్తున్నా, ఊరికే విషయంగా చెప్తున్నా. ఇది ఎట్లుందంటే, ఎయిర్పోర్ట్లో దుబాయ్లో దిగ్గానే ఫామ్ ఇస్తారు, జెండర్ అని రాస్తారు. రాయవా? మేలని రాయాలి కదా, అట్లా చెప్తున్నా అంతే. ఇప్పుడు నీ గురించి అని కాదు, నాకు ఎందుకంటే నీకు విషయం తెలుసా, నాకు నేను తప్ప ఎవరు తెలియదు. నేను ఎన్నోసార్లు ఉందాక చెప్పిన మా అమ్మ ఎవరు కూడా నాకు తెలియదు. ఇప్పటికీ నాకు కొన్ని అంశాలు తెలుసు ఆమె గురించి. అందరి గురించి నాకు ఒక 1% కూడా తెలియదు. నా గురించి నాకు పరిపూర్ణంగా తెలుసు. ఫిజికల్ లెవెల్లో, సైకలాజికల్ లెవెల్లో ఏం జరుగుతుంది ఈ బాడీలో, ఈ మైండ్లో, అసలు అశాంతికి కారణం ఏంది, ప్రేమ ఎట్లా వస్తుంది, ప్రేమ ఉందా లేదా, ఇట్లాంటి రకరకాల విషయాల గురించి నేను దీన్ని టెస్ట్ చేసి చూసుకునేది. నాకు వేరే గురించి ఏం తెలియదు. కాకపోతే ఎగ్జిస్టెన్స్ అందరిలో ఒకటే ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఎగ్జిస్టెన్షియల్ని అర్థం చేసుకునే విషయాలు అందరికీ ఇంప్లై అవుతాయి అన్న ఒక చిన్న గట్టితో చెప్తాను అంతే. ఎవడన్నా వచ్చి ఇదంతా బక్వాస్ అంటే ఓకే అంటే ఐఎమ్ నాట్ హియర్ టు ఆర్గ్యూ ఆల్సో. ఎందుకంటే ఐఎమ్ నాట్ హియర్ టు ప్రూవ్ ఎనీ పాయింట్. ఎవడిష్టం వాడిదిరా బై లైఫ్. ఇప్పుడు ఎవడన్నా సఫర్ అవుతా నిర్ణయించుకుంటే నేనెవరిని వద్దని చెప్పడానికి. సఫరింగ్ లేకుండా లైఫ్ ఉంది అని మాత్రమే చెప్తున్నాను. కల్మషం లేకుండా జీవించవచ్చు అని చెప్తున్నాను. అది నేను ఆచరిస్తూ చెప్తున్నాను. నాకు ఎవ్వరి పట్ల ఏ వైమనస్యత లేదు. నన్ను చూసి చాలామంది చాలా కల్పనలు చేసుకుంటారు. అది వాళ్ళు నా గురించి తలుచుకోవట్లే, వాళ్ళ గురించి వాళ్ళు అట్లా అనుకుంటున్నారు. ఇట్ ఈస్ దెమ్, నాట్ మీ. జనరల్లీ స్ట్రెస్ అవుతారు. స్ట్రెస్ నో స్ట్రెస్, జీరో స్ట్రెస్. బాధ కూడా నేను ఇప్పుడు రాదు. నో, మస్తు నటిస్తా, కానీ అది తేలిపోతుందంటే ఎక్కువనో తక్కువనో అవుతుంది. అది సజీవత వస్తలేదు. అంటే జెన్యున్గా బాధపడేట్టు ఎదుటి వ్యక్తి అనుభూతి కదా. నేను బాధపడితే కామెడీ చేస్తున్నారు అంటే వాళ్ళకి అర్థమైంది, వీడు యాక్టింగ్ చేస్తున్నాడు, నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు అట్లా. జెన్యున్గా నాకు అసలు బాధ కలక్క కొన్ని సంవత్సరాలు. అలాగని బాధ కలిగిన సందర్భాలు చాలా వచ్చాయి. నేను దానికి స్పందించడమే తెలుస్తుంది తప్ప నాకు బాధపడే టైం నాకు అసలు తెలుస్తలేదు. ఐ డోంట్ నో. ఇప్పుడు ఏదన్నా ఇది నాకు అమ్ములు ఎరిగిపోయింది, అతికించాలనే చెప్తుంది మైండ్, బాధపడమని చెప్తలేదు. అయ్యో అన్నది లేదు అసలు. అది పోయింది, ఎటు పోయింది ఏమో. ఈవెన్ షాక్ పోయింది, సర్ప్రైజ్ పోయింది నాలో. ఐఎమ్ నాట్ సర్ప్రైజ్ ఎట్ ఆల్. ప్లెజెంట్గా ఉంటుంది నాకు. ఫ్రస్ట్రేషన్ ఈ అస్సలు జీరో ఫ్రస్ట్రేషన్. జీవిత లక్ష్యం ఉంటేనే ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఎక్స్పెక్టేషన్ ఉంటే ఫ్రస్ట్రేషన్ ఏం లేదు. ఊరికే నటిస్తా, ఊరికే సందర్భం కోసం ఉత్తగా మాట్లాడతా. ఇగో లైఫ్ టైం ఉంది, మనం ఈ టెక్నాలజికల్ ఏరాలో పుట్టాం, ఏదో పని చేస్తున్నాం, కొన్ని డబ్బులు ఉంటాయి, కొన్ని నాకు పెద్ద పెద్ద క్యాన్వాస్లు వేద్దామని ఉంది. నాకు చాలామంది నాకు ఇష్టం కొందరు ఆర్టిస్టులు, దే పెయింట్ హ్యూజ్ స్కేల్, అది గొప్ప గొప్ప థీమ్స్ వేస్తారు. ఇప్పుడు అరుణాచలం కొండ ఉంది, నాకు నిజంగా దీనికి ఒక 4 రెట్ల రూమ్ కావాలి నాకు. అప్పుడు నేను గోడలకు వైట్ క్యాన్వాస్లు పెట్టి ఇట్లా కూర్చొని మాట్లాడాను. నేను మనం అంతా వర్క్ చేస్తూ హాయిగా తలవ చేసి సరదాగా పని చేసుకుంటూ ఓ వాటర్ స్కెచ్ చేసుకుంటూ అట్లా మనం పని చేస్తూ లెర్నింగ్ చేస్తూ మనం చేయాలంటే స్పేస్ సరిపోదు నాకు. అట్లా దానికి డబ్బు కావాలి నాకు. ఇప్పుడు ఒక క్యాన్వాస్ నేను నాకు 5,000 10,000 అవుతుంది. అది ఐ డోంట్ వాంట్ టు బెగ్. మళ్ళీ నేను డొనేషన్ బేస్డ్గా చేయాలనుకోవట్లేదు. నేను పని చేసి ద్వారా వచ్చే డబ్బుతోనే ఐ వాంట్. దాని ద్వారా మళ్ళీ కొంత డబ్బు వస్తుంది. ఒకవేళ నా పెయింటింగ్ ద్వారా జెన్యున్గా డబ్బు వచ్చింది అనుకో, డొనేషన్స్ ద్వారా కాదు, నా వర్క్ ద్వారానే. అలాగనుకొస్తే దీనికి ఒక 3-4 రెట్ల ప్లేస్ కొనుక్కుంటాను. అది లగ్జరీ కోసం కాదు, ఒక పాయింట్ ప్రూవ్ చేయడం కాదు, నాకు పెయింటింగ్ వేసుకోవడానికి పెద్ద ప్లేస్ కావాలి. ఏ రోజు నేను పెయింటింగ్ వేయడం ఆపిస్తానో ఆ రోజు ఒక 10 feet by 10 feet రూమ్ చాలు నాకు. ఐ విల్ కన్ఫైన్ టు ఏ స్మాల్ రూమ్. నా జీవిత చివరి దశలో ఒక సఫిస్టికేటెడ్ స్మాల్ రూమ్ని నేను ఎంచుకొని అందులో జీవిస్తాను.
నాకు అవసరం లేదు ఇప్పుడంటే నాకు పెయింటింగ్ వేయాలి, రాసుకోవడానికి, వైలెన్కి. దీంట్లో హాఫ్ రూమ్ చాలు, నీట్గా ఏ చెత్త లేకుండా పూర్తి ఏకాంతంగా బతుకు. నేను అన్నది చెత్తలో నేను ఉంటాను అది చివరి దశలో అన్న కదా, మళ్ళీ అప్పుడు ఎందుకు చెత్త అంటే అది స్పెసిఫిక్ లాస్ట్ డేస్ ఆఫ్ మై లైఫ్, అంటే ఈ ఫిజికల్ లైఫ్. అది డెత్ ఏం లేదు. యాజ్ ఏ ఎసెన్స్ ఐఎమ్ నాట్ డైయింగ్, నో వన్ డైస్ యాక్చువల్లీ. అది వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు చస్తూ వాళ్ళ శరీరంతో ఐడెంటిఫై అయ్యారు కాబట్టి వాళ్ళు చస్తున్నారు అనుకుంటున్నారు, వాళ్ళ కర్మ. నో వన్ బాన్స్, ఎసెన్స్ నెవర్ బాన్స్. ఎప్పటి నుంచో ఉన్నదానికి మధ్యాహ్నం పేరు పెట్టారు, నీ పేరు, మళ్ళీ అది పడిపోగానే మళ్ళీ అది కొనసాగుతుంది పేరు లేకుండా. అంటే అనామకత, అనామిక, నామము, నామరూపము, మళ్ళీ అనామకత, అనామిక. ఇది లైఫ్, జీవన సార్. ఇదేం ఫిలాసఫీ కాదు, జెన్యున్గా మనం అంతా ఎసెన్స్ ఎప్పటి నుంచో ఉన్నాం, మైండ్గా మాత్రం లేవు. ఎసెన్స్కి మైండ్కి సంబంధం లేదు. ఇది వెరీ డిఫరెంట్ ఫిలాసఫీ ఆల్టుగెదర్. ఓకే బేటా, బాయ్.